సరదాగా కాసేపు నవ్వేసుకుందాం. జోక్ ఆఫ్ ది డే. మా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి మరిన్ని ఫన్నీ జోక్స్ కోసం. భార్యాభర్తల జోక్స్. భార్య: ఏవండి, 20 ఏళ్ళ నుంచి ఒక్కదాన్ని ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ కొంచెం కూడా రెస్ట్ లేకుండా చేయాల్సి వస్తుంది. కొంచెం హెల్ప్ చేయొచ్చు కదండి అని అన్నది భర్తతో. భర్త: అదే నేను చెప్తున్నా, నీకు పనికి సాయంగా ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకొస్తా అంటే నువ్వేమో వినడం లేదు. ఏం చేయమంటావు? పనిలో సాయం చేయమంటే సవతిని తెస్తానంటున్నాడు. నెక్స్ట్ జోక్. భార్య భర్తలిద్దరూ ఫోన్లో మాట్లాడుకుంటూ ఇలా అనుకుంటున్నారు. భార్య: ఏవండి, ఇంట్లోనే ఉన్నారా? ఒకసారి మిక్సీ ఆన్ చేయండి. భర్త: ఆ అని మిక్సీని తన వెంట తీసుకొని వెళ్ళిన మిక్సీని ఆన్ చేస్తాడు. అంటే భర్త ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడనమాట. అక్కడికి వెళ్ళి మిక్సీ ఆన్ చేశాడు. భార్య ఆన్ చేశానని చెప్పగానే సరేనండి అనుకున్నది. తల్లి ఇంటికి వచ్చాక కొడుకుతో సంభాషణ. తల్లి అంటే భార్య. తల్లి ఇంటికి వచ్చాక తన కొడుకుతో: ఏరా, మీ నాన్న ఎక్కడున్నాడు? మీ నాన్న ఇంట్లో లేడు కదా? కొడుకు: ఏమో అమ్మా, పొద్దుటి నుంచి ఆ మిక్సీ పట్టుకొని ఒకటే అని తిరుగుతున్నాడు. భార్య భర్తల జోక్స్. పెళ్ళికి ముందు. భర్త ఆ మాట కోసమే ఎదురు చూస్తూ: భార్య: నన్ను వదిలి వెళ్ళిపోతావా? భర్త: చాచా, ఆలోచనే లేదు. భార్య: నన్ను ప్రేమిస్తున్నావు కదా, 24 గంటలు అదే ధ్యాస అన్నాడు భర్త. భార్య: నన్నెప్పుడు మోసం చెయ్యవు కదా? భర్త: సచ్చినా చెయ్యను. భార్య: నన్ను కిస్ చేస్తావా? ఆ అవకాశానికి ఎప్పుడు వస్తుందా అని చూస్తున్నాను. భార్య: నేను నిన్ను నమ్మొచ్చా? భర్త: ఎస్. భార్య: ఏమండి, పెళ్ళికి తర్వాత కింది నుంచి పైకి చదవండి ఎలా ఉంటుందో. ఎలా ఉందండి జోక్? నచ్చిందా? మరి వెంటనే కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని జోక్స్ కోసం. నెక్స్ట్ జోక్కి వెళ్ళే ముందు సరదాగా కాసేపు ఇద్దరు స్నేహితులకి జోక్. గోపి రాజు. గోపి: పెళ్లి చూపులకి వెళితే నిన్న తన్ని పంపిస్తారు నన్ను. రాజు: ఎందుకురా? గోపి: వాళ్ళు మా అమ్మాయి బంగారం అన్నారురా, అందుకే తాకట్టు పెట్టచ్చా అన్నాను, అందుకే తన్ని తరిమేశారు. సరదాగా కాసేపు భార్యాభర్తల జోక్స్. వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికెట్ని దాదాపుగా 1 గంట పరీక్షిస్తున్న భర్తని భార్య ఇలా అడిగింది. భార్య: ఏమండి, ఏమైందండి? మీకు మన మ్యారేజ్ సర్టిఫికేట్ని ఎందుకు గంటల తరబడి అలానే చూస్తూ కూర్చున్నారు అన్నది భార్య. భర్త: ఏం లేదే, ఎక్స్పైరీ డేట్ ఏమైనా రాసుందో ఈ సర్టిఫికెట్లో అని చూస్తున్నా, కానీ వెధవ రాసినట్టు లేడు, కనిపిస్తా లేదే ఎంత వెతికినా. నెక్స్ట్ జోక్. సరదాగా కాసేపు భార్యాభర్తల జోక్స్. భర్త: ఏం చేస్తున్నావే? అద్దం కాడ అంతసేపు. భార్య: ఏం లేదండి, దేవుడు సృష్టించిన అద్భుతాన్ని చూస్తూ మురిసిపోతున్నా. భర్త: ఎవరిని? నన్ను చూస్తున్నావు కదా అని భర్త ఆనందంతో అడుగుతాడు. భార్య: ఛీ, మిమ్మల్ని కాదండి, అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నా. ఇంత అద్భుతాన్ని ఎలా దేవుడు సృష్టించాడా అని. సరదాగా కాసేపు నెక్స్ట్ జోక్. భార్యాభర్తల జోక్స్. భార్యాభర్తలు ఇద్దరు రాత్రి వరకు దెబ్బలాడుకుంటూ ఉదయాన్నే లేచి ఇలా మాట్లాడుకుంటున్నారు. భార్య: ఏమండి, పాలు తీసుకోండి. భర్త: ఏంటి, రాత్రి గొడవ పడినందుకు సారీ చెప్తూ ఇలా కాకా పడుతున్నావా? భార్య: చచ్చా, అలా కాదండి, ఈరోజు నాగపంచమి కదా, అందుకే నా మీద పగబట్టిన పాముకి పాలిద్దామని వచ్చా. అర్థమైందనుకుంటా. సరదాగా కాసేపు నెక్స్ట్ జోక్. భార్యాభర్తల జోక్స్. భార్య: ఏమండి, ఏం చేస్తున్నారు? భర్త: ఏంటే, కళ్ళు దొబ్బాయా? కనబడట్లేదా? ఊరేసుకుంటున్నా. భార్య: వేసుకుంటే వేసుకోండి,
కానీ అక్కడికి వెళ్ళాక రంభ, ఊర్వశి, మేనకతో మొదటిగా రాఖీ కట్టించుకోవాలి. అర్థమైందనుకుంటాను. సరదాగా కాసేపు. నెక్స్ట్ జోక్, భార్యాభర్తల జోక్స్. భర్త: ఏమే, నీ దగ్గర చిల్లర ఏమైనా ఉన్నాయా? భార్య: 10 రూపాయలు ఉన్నాయండి. భర్త: సరే ఇవ్వు, హార్లిక్స్ ప్యాకెట్ తెచ్చుకుంటా అని అన్నాడు. తర్వాత రోజు భార్య: ఏమండి, మీ దగ్గర చిల్లర ఏమైనా ఉన్నాయా? భర్త: చిల్లర లేవు, 2000 నోటు ఉంది. ఎందుకు? భార్య: సరే ఇవ్వండి, చీర కొనుక్కుంటాం అన్నది. సరదాగా నెక్స్ట్ జోక్, భార్యాభర్తల జోక్. భర్త: ఏమోయ్, ఈ విషయం ఒకసారి విన్నావా? భార్య: ఏ విషయం అండి? భర్త: మా మగాళ్ళందరూ రోజుకి 200 పదాలు మాట్లాడితే మీ ఆడోళ్ళు 400 పదాలు మాట్లాడతారట. భార్య: నిజమే కదండి, మీ మగవాళ్లకు ఒక్కసారి చెప్తే అర్థం కాదు, 2 సార్లు చెప్పాలి. ఏం చేయమంటారు? భర్త: ఏమన్నావే? భార్య: అదేనండి చెప్పాను, భార్యలు 2 సార్లు చెప్పాల్సి వస్తుంది భర్తకు అర్థం కాలేదని. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.